ఈరోజు మనము నేర్చుకునబోయేటువంటి అంశము నిత్య జీవపు మాటలు. మనం నేర్చుకునబోయేటువంటి అంశము మరొకసారి నిత్య జీవపు మాటలు. మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం నుండి యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆయనతో చెప్పాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సీమోను పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో సీమోను పేతురు గారు ఏమని చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది విడిచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 12 మంది, తన శిష్యులైనటువంటి 12 మందితో మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగినప్పుడు సీమోను పేతురు గారు చెప్తున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవపు మాటలు అనంటే మరి నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాటలు, నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాటలు ఎవరి వద్ద ఉన్నాయి, ఎవరు కలిగి ఉన్నారు అనంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవమును కలుగజేసేటువంటి మాటలు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు చెప్తున్నటువంటి మాటలు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నానని నువ్వు చెప్తూ ఉన్నావు. నేను తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలని చెప్తూ ఉన్నావు. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన తండ్రి అని నీవు నిత్య జీవపు మాటలు చెప్తూ ఉన్నావు. తండ్రి దగ్గర మరి నేర్చుకున్నటువంటి మాటలు, తండ్రి యొద్ద విన్నటువంటి మాటలు నీవు చెబుతూ ఉన్నావు. అవి మాకు నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సీమోను పేతురు గారు మరి గ్రహించి చెబుతూ ఉన్నటువంటి మరి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెబుతున్నారు సీమోను పేతురు గారు అని అంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యము ఏమై ఉంది అని అంటే, మరి నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మరి శక్తి దానికి ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలం. యాకోబు రాసినటువంటి పత్రికను మనం చూసినట్లయితే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, 1వ అధ్యాయము 21వ వచనం నుండి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే వాక్యమును సాత్వికంతో అంగీకరించండి.
ఎందుకు అనంటే ఎందుకు అనంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అనంటే ఆత్మలను రక్షించుటకు శక్తి గలది. దేవుని వాక్యము దేవుని వాక్యానికి ఉన్నటువంటి దేవుని వాక్యమును ఎందుకు మనము సాత్వికంతో అంగీకరించాలో ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తున్నాం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే అది ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి దానికి ఉంది. అది ఆత్మను రక్షించగలదు. ఇది దేవునికి ఉన్నటువంటి దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. మరి ఆ దేవుని మాటలను చెప్పేటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సీమోను పేతురు గారు చెప్తున్నటువంటి మాటను మనం చూసాం. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిత్య జీవమును కలిగజేసేటువంటి మాటలను చెబుతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ మరి సీమోను పేతురు గారు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలను, ఆయన చేసేటువంటి బోధను విన్నటువంటి సీమోను పేతురు గారు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్తున్నాను. నేటి కాలంలో మనం చూసినట్లయితే మరి సంఘాలు మరి దేవుని వాక్యాన్ని మేము వింటూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని మేము బోధిస్తూ ఉన్నాము అని చెప్తున్నటువంటి వారు మనం చూసినట్లయితే వారు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నారా, లేకుంటే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఎంతో మంది దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును మరి వింటూ ఉన్నాము అనుకుంటూ ఉన్నారు, దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు, కానీ వారు దేవుని వాక్యానికి మరి విరోధముగా జీవిస్తూ ఉన్నటువంటి మరి విషయాన్ని మనం గమనించగలం. ఎందుకనంటే దేవుని వాక్యము ఒకటి చెబుతూ ఉంటే దేవుని వాక్యము ఏదైతే చెబుతూ ఉందో దానిని కాకుండా వేరొక దానిని మరి చేసేటువంటి వారుగా అనేకులు ఉన్నారు. ఇది ఎవరు చేస్తూ ఉన్నారు, ఇలా ఎవరు చేస్తూ ఉన్నారు ఈ విధంగా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 11వ అధ్యాయంలో పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ 13వ వచనంలో కూడా మనం చూస్తే ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. పనివారుగానే కనపడుతూ ఉన్నారు, కానీ వారు ఎవరనంటే మోసగాండ్రకు పనివారు. క్రీస్తు పరిచర్యను మరి చేసేటువంటి వారుగా మనకు కనపడతారు, దేవుని వాక్యాన్ని బోధించేవారుగా మనకు కనపడతారు. వారు నీతి పరిచారకులలాగే కనపడతారు, కానీ వారు నీతి పరిచారకులు అంటే కాదు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు అపోస్తులలాగే కనిపిస్తారు, కానీ వారు అపోస్తులు అనంటే కాదు, వారు దొంగ అపోస్తులు. మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అపోస్తులు వారి వేషము ధరించుకున్నటువంటి వారు గాను, వీరు మోసగించేటువంటి వారు గాను అనేకులు అక్కడ మరి అపోస్తులు వాక్య పరిచర్యను జరిగిస్తున్నటువంటి కాలంలో పరిశుద్ధాత్ముని వలన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో దొంగ అపోస్తులు కూడా ఏం చేస్తూ ఉన్నారనంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లుగా మోసం చేసేటువంటి వారుగా ఉన్నారు. మోసగాండ్రకు మరి అపోస్తులు వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నారు.
క్రీస్తు అపోస్తులు అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారు క్రీస్తు అపోస్తులు అని అంటే కాదు. వారు ఆ వేషమును ధరించుకుని ఏం చేస్తూ ఉన్నారంటే మోసగిస్తూ ఉన్నారు. మోసగాండ్రకు అపోస్తులు ఉన్నారు, అలాగే నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు ఉన్నారు. వీరు ఏం చేస్తూ ఉన్నారని అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారుగా ఉన్నారు. మొదటి శతాబ్దపు కాలంలోనే మరి అపోస్తులను బోధించేటువంటి బోధకు వ్యతిరేకముగా బోధించేటువంటి వారు ఉన్నారు. వారు ఎవరు అని అంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నటువంటి వారు మోసగాండ్రకు అపోస్తులు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు. వీరు ఏం చేస్తా ఉన్నారని అంటే దేవుని వాక్యానికి విరోధముగా వ్యతిరేకముగా వారు బోధిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఈ విషయాన్ని తేటపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ. సాతాను ఉన్నాడు, వాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే వాడు వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. మొదటి నుండి వాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే వాడు వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నాడు. వాడు అబద్ధికుడు అని వ్రాయబడింది. వాడు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వానిగా ఉన్నాడు. వాడు అబద్ధము చెప్పేటువంటి వానిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే వీడు నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాటలను కలిపి చెరిపేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన మరి దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృజింపబడినటువంటి ఆదాము హవ్వలు వీరు ఎవరుగా ఉన్నారని అంటే దేవుని కుమారులుగా ఉన్నారు, దేవుని రాజ్య నివాసులుగా ఉన్నారు, దేవుని మహిమకు వారసులుగా ఉన్నారు. ఇటువంటి ఆ మహిమను వారు కొనసాగించుకోవడానికి దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలు ఏంటో దేవుని మాట ఏంటనంటే వారిని నిత్యము జీవించేటట్లుగా, నిత్య జీవాన్ని కలుగజేసేటట్లుగా ఉన్నటువంటి దేవుని మాటలు ఏమిటి అని అంటే మనం చూసినట్లయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? వారికి నిత్య జీవపు మాటలు ఏమిటి? వారికి నిత్య జీవాన్ని కలుగు చేసేటువంటి మాటలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞ ఏంటా? దేవుని ఆజ్ఞ ఆదికాండము 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూస్తే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని నరునికి ఆజ్ఞాపించెను. వారికి ఆజ్ఞనివ్వడం అనేది జరిగింది. ఏంటి ఆజ్ఞ అంటే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. తింటే ఏం జరుగుతుంది అని అంటే వాటి తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అని దేవుడు వారికి మరి ఆజ్ఞనివ్వడం అనేది జరిగింది. నిశ్చయముగా చేస్తారు, ఆజ్ఞను అతిక్రమించినట్లయితే నిత్యముగా చేస్తారు. ఏంటి ఆజ్ఞ అంటే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు. ఇదే ఆజ్ఞ. ఇదే నిత్య జీవమును కలిగి చేసేటువంటి మాట, నిత్య జీవపు మాట. ఆ నిత్య జీవపు మాటను వారు ఏం చేశారని అంటే అతిక్రమించారు. వారు అతిక్రమించారు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. వారు పాపం చేయడం అనేది జరిగింది. మరి దేవుడై ఉన్నటువంటి ఆత్మ నుండి వారికి ఎడబాటు కలిగింది. ఇదే మరణము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆదాము హవ్వలు వీరు మోసగింపబడ్డారు. ఎందుకనంటే మోసగించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు.
వాడు వెలుగుదూత వేషము ధరించుకున్నటువంటి వాడు అబద్ధికుడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే దేవుడు వాక్యాన్ని కలుపు చెరుపుతూ ఉన్నాడు. వాని పరిచారకులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని కలుపు చెరుపుతూ ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు అంటున్నాడు. దేవుడేమో ఆ పండు ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తిను దినమున మీరు చచ్చెదరు అని దేవుడు చెబితే, ఇక్కడ సర్పము లేదా అపవాది, మహాఘట సర్పము లేదా సాతాను అపవాది ఈ వెలుగుదూత వేషము మరి వెలుగుదూత వేషము ధరించుకున్నటువంటి వాడు వీడు ఏమని చెబుతూ ఉన్నాడు అని అంటే మీరు చావనే చావరు అని చెప్తూ. అక్కడ ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఏమంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునైతే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఏమన్నాడట, మీరు చావకుండా ఉండాలంటే నిత్య జీవపు మాట ఉంది అక్కడ. ఏంటి నిత్య జీవపు మాట? చావకుండా ఉండాలనంటే వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్ష ఫలాలను ముట్టకూడదు, వాటిని తినకూడదు అని దేవుడు చెప్పాడు మాతో అని అక్కడ స్త్రీ సర్పంతో చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు సర్పము ఏమంటున్నాడు వీడు, మీరు చావనే చావకూడదు, మీరు చావనే చావరు అని చెప్తూ ఉన్నాడు. మీరు చావనే చావరు అని నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్తే ఆ మాటను ఇది ఏం చేస్తూ ఉన్నాడంటే మారుస్తూ ఉన్నాడు. వారు చావకుండా ఉండడానికి దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ దేవుని ఆజ్ఞను, ఆ దేవుని మాటను వీడు మారుస్తూ ఉన్నాడు. మీరు చావనే చావరు అంటూ ఉన్నాడు. ఈ విధంగా మరి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వాడిగా అపవాది కనిపిస్తూ ఉన్నాడు. వాని అనుచరులు ఏం చేస్తూ ఉన్నారనంటే వెలుగుదూత వాని అనుచరులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము వీరు ధరించుకున్నారు. వీరు ఏం చేస్తూ ఉన్నారనంటే వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నాడు. అపవాది వెలుగుదూత వేషం వేసుకుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకుని క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారుగా మనకు కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు మరి క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటలను మనం విన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడి తిని అంటున్నాడు. నేను అపోస్తలుడుగాను క్రీస్తు మరి దాసునిగాను నేను నియమింపబడ్డాను. ఎందుకనంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్తను నేను ప్రకటించాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నిత్య జీవము నిమిత్తము క్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున అంటాడు. నేను మాదిరిగా ఉండులాగున దేనికి మాదిరినా? క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, నిత్య జీవానికి నేను నిర్ణయింపబడ్డాను అనేటువంటి
మరి ఒక దృఢ సంకల్పాన్ని ఈయన కలిగి ఉన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. అందుకనే చెప్తూ ఉన్నారు, నిత్య జీవం నిమిత్తము క్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిని అంటున్నాడు. ఈ మాదిరిగా నిలిచినటువంటి అపోస్తుడైన పౌలు గారు ఏమని చెప్పారు అని అంటే, ఏమని చెప్పారు? అనేక విషయాలు బోధించారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని బోధించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని బోధించారు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ఇక్కడ మధ్య నుంచి చూసి అక్కడ మనం రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ ఈ పత్రికను రాస్తూ ఏమని చెప్తూ ఉన్నారంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని రాసినటువంటి మాట మనం చూస్తాం. మరి అనేకులు ఈ నేటి కాలంలో ఏమని చెప్తూ ఉన్నారని అంటే, ఆ దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడే కుమారునిగా అవతరించాడు అని చెప్తూ ఉన్నారు. వారు ఎవరు అని అంటే, దేవుని వాక్యాన్ని కలిపి చెప్పేటువంటి వారు, అపవాది యొక్క కుమారులు, అపవాది కుమారులు. ఎందుకనంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని వాక్యానికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వారు పనిచేసేటువంటి వారుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలను విననటువంటి వారు ఎవరుగా ఉన్నారు అని అంటే, అపవాది కుమారులుగా ఉన్నారు. వారికి అపవాదే తండ్రిగా ఉన్నాడు. యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, 42వ వచనం నుండి చూస్తే, యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఇక్కడ వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు అని ఎంతో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. యేసుక్రీస్తే స్వయంగా తన మాటల్లో చెప్తూ ఉన్నారు, ఆయన నన్ను పంపెను, దేవుడు నన్ను పంపాడు, దేవుని యొద్ద నుండి నన్ను బయలుదేరి వచ్చానని చెప్తూ ఉన్నారు. ఇంకేమని చెప్తున్నారంటే, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? నేను చెప్తున్నటువంటి మాటలు నిత్య జీవపు మాటలు. ఈ మాటలను మీరు ఎందుకు గ్రహింపకున్నారు? మీరు ఎందుకు గ్రహించడం లేదు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. ఇక్కడ తేల్చి చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే క్రీస్తు బోధను అంగీకరింపరో, దానికి ఆ క్రీస్తు బోధకు మరి చెవినివ్వరో, వినరో, వారు ఎవరు అనంటే అపవాది సంబంధులు. అపవాది వారికి ఏమవుతాడు? తండ్రి. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు. మీ తండ్రి అపవాది ఎవరనంటే మీ తండ్రి అంటున్నాడు. మరి వీరెవరనంటే అపవాది కుమారులు. అపవాది తండ్రిగా ఉన్నాడు, అపవాదికి కుమారులుగా వీరున్నారు. ఎవరైతే క్రీస్తు బోధను అంగీకరింపని వారుగా ఉన్నారో వారికి తండ్రి ఎవరు అని అంటే అపవాది. ఎవరైతే క్రీస్తు బోధను అంగీకరింపకున్నారో వారు ఎవరికి కుమారులు అనంటే అపవాదికి కుమారులు. అపవాది ఎవడనంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచు ఉన్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. ఇక్కడ అపవాది ఎవడు అనంటే వాడు అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధికుడు.
వాడు ఏం చేశాడనంటే మీరు చావనే చావరు అన్నాడు. దేవుని మాటను, నిత్య జీవపు మాటను వాడు మార్చేశాడు. వాడు కలిపి చెరిపాడు. మరి నేటి కాలంలో కూడా అపవాది పరిచారకులు, అపవాది అనుచరులు, అపవాది కుమారులు, వారు నీతి పరిచారకుల వేషం ధరించుకుని ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని, అంటే నిత్య జీవపు మాటలను వారు కలిపి చెరుపుతూ ఉన్నారు. సహోదరులు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారు? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, 16వ అధ్యాయము 20వ వచనం, సహోదరులందరూ మీకు వందనములు చెబుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. సహోదరులు ఒకరికొకరు ఏం తెలియజేసుకోవాలంటే వందనాలు తెలియజేసుకోవాలి. ఇది దేవుని మాట, ఇది నిత్య జీవపు మాట, నిత్య జీవమును కలుగజేసేటువంటి మాట. మరి దానికి వ్యతిరేకముగా మరి అపవాది అనుచరులు, అపవాది కుమారులు ఏం చేస్తూ ఉన్నారో మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఇది తప్ప మిగతావన్నీ చేస్తారు వారు. వందనాలు తెలియజేసుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే దాన్ని తప్ప మిగతావన్నీ చేస్తారు. దేవునికి ఏం చెల్లించాలని వాక్యం చెప్తుంది అని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని వాక్యం చెప్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు పత్రికను రాస్తూ 3వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాట మనం చూస్తే, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని కుమారుడైన క్రీస్తు నామములో సమస్తాన్ని అంటే ఏది చేసినా ఆయన నామమున చేయాలి. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన పేరట చేయాలి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. మరి ప్రార్థన ఎవరికి చేస్తూ ఉన్నారు? కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లిస్తూ ఉన్నారు? మనం నీతి కాలంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది మేము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు, మేము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వారు మరి ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని తండ్రి అయిన దేవునికి చెల్లించాలి, క్రీస్తు ద్వారా చెల్లించాలి, యేసు క్రీస్తు ద్వారా చెల్లించాలి అని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తాం. కానీ దీన్ని కలిపి చెరిపేటువంటి వారుగా మనకు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. వీరెవరు? అపవాది కుమారులు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి. మరి మనం పరిశీలన చేసినట్లయితే మరి అనేక మంది ఈ వాక్యము ఈ దేవుని వాక్యము ఆత్మను రక్షించేటువంటి శక్తి గలది అని మనం చూడడం అనేది జరిగింది. ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారుగా మనకు కనిపిస్తూ మోసగించేటువంటి వారు అనేకులు ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే చూపిస్తారు, లోకాన్ని చూపిస్తారు. అపవాది ఏం చేశాడని అంటే ఆ పండును చూపించాడు. మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలాలను, ఏ చెట్టు ఫలములను అయితే తినకూడదో ఆ చెట్టు ఫలాలను చూపించాడు. వాటిని తినండి, మీరు చావనే చావరు, తినినను చావనే చావరు అని చెప్పాడు. నేటి కాలంలో కూడా వాని పరిచారకులు
నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నటువంటి వారు వీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నారు. వీరు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. నిత్య జీవం నిమిత్తము క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి మాదిరి అయినటువంటి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ చెప్తూ ఉన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా అంటున్నాడు. మరి క్రీస్తునందు నిరీక్షణ ఉంచవలసినటువంటిది దేని కొరకు అనేది దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవము కొరకు. దేవుడు వాగ్దానం చేశాడు. దేనిని గూర్చి ఆయన వాగ్దానం చేశాడంటే నిత్య జీవమును గూర్చి. ఆ నిత్య జీవము నిమిత్తము, ఆ నిత్య జీవము కొరకు మనం ఏం చేయాలని అంటే క్రీస్తునందు నిరీక్షణ ఉంచాలి. కానీ నేటి కాలంలో బోధకులు బోధించేటువంటి బోధ దేని కొరకు క్రీస్తునందు నిరీక్షణ ఉంచేటట్లుగా బోధిస్తూ ఉన్నారు అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకోవడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మరి పొందుకొని వాటి యందు మరి ఆనందించటానికి, సంతోషించటానికి వారు ఈ బోధను బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు బోధన బోధించేటువంటి వారుగానే వారు కనిపిస్తూ ఉన్నారు. కానీ వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకోవడానికి క్రీస్తునందు నిరీక్షణ ఉంచేటట్టు వారిగా వారు బోధిస్తూ ఉన్నారు. మేము క్రీస్తును నమ్ముకుంటే మాకున్నటువంటి రోగాలు పోతాయి అని క్రీస్తును నమ్ముకునేటట్లుగా వారు బోధిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటిని మేము మరి పొందుకోగలము క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, క్రీస్తునందు నిరీక్షించినట్లయితే అని వారు అనుకునేటట్లుగా నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు, అపవాది కుమారులు, దేవుని వాక్యానికి మరి లోబడినటువంటి వారు బోధిస్తున్నటువంటి బోధ మనకు కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే మరి నేటి కాలంలో బోధ దేనిని పొందుకోవడానికి మీరు క్రీస్తు నమ్ముకోండి అని చెప్తూ ఉన్నారు వారు అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో ఉన్నటువంటి వాటిని క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు నిరీక్షణ ఉంచండి అని బోధించేటువంటి బోధ మనకు కనపడుతుంది. నిత్య జీవానికి కావలసినటువంటి దానిని పొందుకోవడానికి మీరు ఏం చేయాలో మనం ఏం చేయాలో దానిని పొందుకోవడంలో దానిని బోధించడం లేదు. ఎందుకంటే వారు అబద్ధికులు, వారు మోసగాండ్రు, వారు మోసం చేసేటువంటి వారు. వారి స్వభావమే మోసం చేయడం, వారి స్వభావమే అబద్ధం ఆడడం. వారు ఎవరి నుండి దానిని మరి పొందుకున్నారు, వారికి ఎలా వచ్చింది అది అని అంటే వారి తండ్రి అపవాది. ఎవరైతే క్రీస్తు బోధను అంగీకరింపరో, ఎవరైతే క్రీస్తు బోధను వినరో వారు ఎవరనంటే అపవాది కుమారులు. వారి తండ్రి ఎవరనంటే అపవాది. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం అనేది. ఎందుకు వారితో ఆ మాటను చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి బోధన వారు వినడం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తూ ఉన్నారు? నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపాడు, నేను దేవుని అని చెప్తూ ఉన్నారు. మరి అపోస్తలులు ఏమని చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఆ బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ బోధింపబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో మనం అనేక మంది ఏమి నమ్ముతూ ఉన్నారు?
ఏమి నమ్మడం లేదు, ఏది నమ్మాలో అది నమ్మడం లేదు, ఏది నమ్మకూడదో దాన్ని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి, అది దేవుని వాక్యము బోధించేటువంటి బోధ. కానీ దానిని దానిని నమ్ముతూ ఉన్నారా అని అంటే లేదు. ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నారు. అని అలా నమ్మేటట్లుగా చేసేటువంటి వారి బోధ ఎవరి బోధ అని అంటే నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారి బోధ, మోసగించేటువంటి వారి బోధ, అబద్ధికుల బోధ. ఆ బోధ ఏం నమ్మకూడదు, ఏం నమ్మకూడదు అనంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడు అనేది నమ్మకూడదు, దానిని నమ్మేటట్లుగా వీరు మరి బోధిస్తూ ఉన్నారు. దానిని నమ్మేటట్లుగా వీరు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధులుగా వీరు వీరు అనేకులను మారుస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధులుగా అనేక మందిని వీరు మారుస్తూ ఉన్నారు. ఎట్లా అనంటే వారు తండ్రిని కుమారుణ్ణి అంగీకరింపని వానిగా చేస్తూ ఉన్నారు. యోహాను గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 22వ వచనం నుండి, యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. తండ్రిని అంగీకరించాలి అని అంటే, తండ్రి మరి సత్యవంతుడు అని చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటే తండ్రిని కుమారుని ఒప్పుకునేటువంటి వారు అవుతాము, నిత్య జీవానికి వారసులం అవుతాం. యేసుక్రీస్తు వారు మరి తండ్రికి ప్రార్థిస్తూ ఏమని చెప్తూ ఉన్నారు? యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో, యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎంతో స్పష్టంగా వాక్యం చెప్తుంది. తండ్రిని గాను కుమారుని గాను మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి. మనం ఎవరమవుతామని అంటే తండ్రిని అంగీకరించిన వారం అవుతాం. తండ్రి ఇచ్చినటువంటి మరి తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని మనము మరి మనం ఏమవుతాం అనంటే తండ్రి సాక్ష్యాన్ని రుజువు చేసినటువంటి వారు. మనం చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి పత్రికలు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనం, దేవుని సాక్ష్యము మరి బలమైనది, దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే అంటూ ఉన్నాడు అని వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. దేవునిని అబద్ధికునిగా చేసేటువంటి బోధ నేటి కాలంలో మనం చూస్తాం. వారు యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించరు. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారు. మరి దేవుణ్ణి అబద్ధికునిగా చేసేటువంటి వారుగా అనేక మంది కనపడుతూ ఉన్నారు. దేవుడు తన కుమారునికి వచ్చినటువంటి సాక్ష్యాన్ని నమ్మని వారుగా అనేకులు ఈ లోకంలో కనిపిస్తున్నారు. ఇదంతా దేనిని బట్టి జరుగుతుందని అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారి బోధ వలన జరుగుతుంది. ఆదిలో మరి ఘట సర్పము అపవాది సాతాను వాడు ఏం చేశాడు అని అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెప్పాడు. ఈ దేవుని వాక్యం ఏమిటనంటే నిత్య జీవపు మాట, నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాట. ఆ నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాటను వాడు కలిపి చేరిపాడు. నేటి కాలంలో
వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషము ధరించుకుని మరి దేవుని వాక్యాన్ని బోధించేటట్లుగానే బోధిస్తూ ఉన్నారు, కానీ వారు దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మకుండగా చేస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధులుగా చేస్తూ ఉన్నారు. దేవుడిని అబద్ధికునిగా చేసేటువంటి వారినిగా చేస్తూ ఉన్నారు. దేని చేత వారు దీన్ని చేస్తూ ఉన్నారంటే ఆ నిత్య జీవపు మాటను మార్చివేసి, ఆ నిత్య జీవపు మాటను కలిపి చెరిపి, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి దేవునిని అబద్ధికునిగా చేసేటువంటి వారినిగా చేస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధులుగా తయారు చేస్తూ ఉన్నారు, వారు తయారు చేస్తూ ఉన్నారు. మరి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ దేవుని వాక్యము నేటి కాలంలో మరి దేవుని వాక్యము పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముని వలన అపోస్తుల ద్వారా ప్రకటింపజేయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో అదే దేవుని వాక్యము ఆత్మలను రక్షించేటువంటి శక్తి గల దేవుని వాక్యం, క్రీస్తును గూర్చినటువంటి సువార్త. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 16వ వచనాన్ని చూసినట్లయితే మనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను అంటున్నాడు. ఎందుకనంటే ఆ సువార్త రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి అంటున్నాడు. సువార్త దేవుని శక్తి, రక్షించటానికి, రక్షణ కలుగజేయడానికి. దేనికి? శరీరానికా? ఆత్మక అనంటే ఆత్మను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది అని అంటే సువార్తకు ఉంది. అంటే సువార్త రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి అంటున్నాడు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగజేయనట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుతుంది. ఎందుకనంటే సువార్త రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయినటువంటి సువార్తను, దేవుని వాక్యాన్ని, నిత్య జీవపు మాటను కలిపి చెరిపేటువంటి వారుగా అనేకులు మనకు కనపడుతున్నారు. మరి మనం గ్రహించాలి, దేవుని వాక్యం ఏదో మనం గ్రహించాలి. ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం ఏదో మనం గుర్తించగలగాలి. ఎందుకనంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తలులు చెప్పారు, మోసగాండ్రకు అపోస్తలులు ఉన్నారని, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు ఉన్నారని. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం పరిశీలన చేసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనం, సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అంటున్నాడు. దేవుని శక్తి దేంట్లో ఉందనంటే సువార్తలో ఉంది. అది నమ్మేటువంటి వారికి దేవుని శక్తి, నమ్మనటువంటి వారికి అది వెర్రితనముగా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇద్దరు ఎవరెవరు మనకు కనిపిస్తూ ఉన్నారు? దేవుని వాక్యము ఎవరికి వెర్రితనముగా ఉందో, దేవుని వాక్యము ఎవరికి రక్షణార్థమైనటువంటి దానిగా ఉందో మనకు కనపడుతుంది. రక్షింపబడేటువంటి వారు ఉన్నారు, నశించేటువంటి వారు ఉన్నారు. నశించేటువంటి వారికి అది వెర్రితనముగా ఉంది, కానీ రక్షింపబడేటువంటి వారికి అది ఎలా ఉంది అని అంటే దేవుని శక్తి అయి ఉంది అని మనం చూస్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. మరి ఆదిలో కూడా ఆదాము హవ్వలను
మరి జీవింపజేసేదిగా ఏది ఉంది అని అంటే దేవుని మాట ఉంది. అదే నిత్య జీవపు మాట, నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి మాట. దేవుని కుమారులుగా కొనసాగించేటు వారు కొనసాగేలా చేసేటువంటి మాట దేవుని మాట. మరి ఇప్పుడు దేవుని వాక్యం ఏది అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. తిరిగి లేపబడినటువంటి ఆ యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇది సువార్త. ఆయన మృతులలో నుండి లేచుట వలన నిరీక్షణకు ఆధారము కలుగజేయబడింది. ఇది క్రీస్తును కూర్చున్నటువంటి వాక్యము, దేవుని వాక్యము. ఇదే నిత్య జీవపు మాట, నిత్య జీవపు మాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకునేటట్లుగా చేసేటువంటి మాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఇది దేవుని వాక్యము. ఇది నిత్య జీవపు మాట, ఇది నిత్య జీవపు మాట. మరి ఈ క్రీస్తును కూర్చున్నటువంటి సువార్తను విన్నటువంటి వారు ఏమి ఒప్పుకుంటారు? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటారు. ఏమి విశ్వసిస్తారు? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని విశ్వసిస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 10వ అధ్యాయం 8వ వచనం నుండి, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు. ఇది దేవుని వాక్యము, ఇది దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. మరి అనేకులు ఈ నిత్య జీవపు మాటను కలిపి చెరుపుతూ ఉన్నారు. ఆ మాట వలన, కలిపి చెరపబడిన మాట వలన అనేకులు ఏం చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తే తండ్రి అని చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తే తండ్రి అని చెప్తూ ఉన్నారు. కలిపి చెరపబడిన బోధను వినుట వలన వారు మోసగింపబడ్డారు. ఆదాము మరి హవ్వ ఏ విధంగానైతే మోసపరచబడిందో ఆ విధంగా నేటి కాలంలో కలిపి చెరపబడిన బోధ వలన మోసగింపబడుతూ ఉన్నారు. వారు యేసుక్రీస్తును ఏమని పిలుస్తూ ఉన్నారు? తండ్రి అని పిలుస్తూ ఉన్నారు, తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మరి దేవుని వలన క్రీస్తుగాను ప్రభువుగాను నియమింపబడ్డాడు. యేసుక్రీస్తును ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 20వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామముందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడేను. మనం ఏమి నమ్మాలి అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మేటట్లుగా మనకు ఏం చెబుతుంది అని అంటే దేవుని వాక్యం చెబుతుంది. ఇదే నిత్య జీవపు మాట. నిత్య జీవపు మాట ఏమిటనంటే నాటి కాలంలో ఆదాము వాళ్ళకు మంచి చెడ్డలు తిననిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు అని. నేటి కాలంలో మరి మనకు నిత్య జీవ మాట ఏమిటనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మన పాపము నిమిత్తము అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది దేవుని మాట, నిత్య జీవము కలుగు చేసేటువంటి మాట. మరి అపోస్తలులు బోధించినటువంటి బోధ, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏదైతే ఉందో,
ఆ పునాదే మరి నిత్య జీవపు మాటలు. నిత్య జీవపు మాటలు. మరి ఆ బోధన బోధిస్తున్నటువంటి అపోస్తులైన పౌలు గారు ఒకానొక సందర్భంలో చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం ఇక్కడ మనకు అపవాది కుమారులు కనపడుతూ ఉన్నారు, దేవుని కుమారులు కనపడుతూ ఉన్నారు. అపవాది కుమారులు ఎవరు అని అంటే క్రీస్తు బోధను విననటువంటి వారు, క్రీస్తు బోధను వ్యతిరేకించేటువంటి వారు, క్రీస్తు బోధను త్రోసిపుచ్చేటువంటి వారు. మరి దేవుని కుమారులు ఎవరు అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మేటువంటి వారు, క్రీస్తు బోధను అంగీకరించేటువంటి వారు, క్రీస్తు బోధను వినేటువంటి వారు, దేవుని వాక్యాన్ని నిత్య జీవపు మాటకు లోబడేటువంటి వారు. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు సువార్తను, క్రీస్తును గుర్చినటువంటి సువార్తను, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చినటువంటి వారు ఉన్నారు, ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. 13వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చూసినట్లయితే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడేటువంటి వారు ఎవరు అనంటే దేవుని వాక్యమును త్రోసిపుచ్చేటువంటి వారు, అపోస్తుల బోధను వ్యతిరేకించేటువంటి వారు. వీరు నిత్య జీవానికి అపాత్రులు, నిత్య జీవానికి అపాత్రులు. అలాగే మరి 48వ వచనాన్ని మనం చూసినట్లయితే, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అపోస్తుల బోధ, అదే క్రీస్తు బోధ, దేవుని వాక్యము, దీనిని అంగీకరించినటువంటి వారు ఎవరు అని అంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వారు, నిత్య జీవానికి నిర్ణయింపబడినటువంటి వారు, నిత్య జీవానికి నిర్ణయింపబడినటువంటి వారు. మరి మనం పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు బోధించినటువంటి బోధ, నాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా మరి జీవించినటువంటి కాలంలో ఆయన బోధించినటువంటి బోధ దేవుని వాక్యము, దేవుని వద్ద వినినటువంటి సంగతులను ఆయన బోధించడం జరిగింది. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటుంది. క్రీస్తు బోధను ఎవరైతే వింటారో వారు మరణములో నుండి జీవములోనికి దాటినటువంటి, మరణంలో నుండి జీవంలోనికి దాటాలని క్రీస్తు బోధన వినాలి. ఆ క్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకొనగా ఆయన మీ యొద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన నేను చెప్పవలసినటువంటి సంగతులు అనేకములు ఉన్నాయి, వాటిని అన్నింటినీ మీకు బోధిస్తాడు, నేను చెప్పినటువంటి సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ సర్వసత్యమే నేటి కాలంలో దేవుని వాక్యము, పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముని వలన అపోస్తలులు బోధించినటువంటి బోధే నిత్య జీవపు మాటలు. అనిత్య జీవపు మాటలను విన్నటువంటి వారు రక్షింపబడుతూ ఉన్నారు, విననటువంటి వారు తీర్పులోనికి వస్తూ ఉన్నారు. విన్నటువంటి వారు మరణంలో నుండి జీవంలోనికి దాటుతూ ఉన్నారు, ఎవరైతే వినడం లేదో వారు మరణంలోనే నిలుచుకుంటూ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ దేవుని వాక్యము ఏమై ఉంది అనంటే మరి మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను ఉంది, జీవార్థమైనటువంటి జీవపు వాసనగాను ఉంది అని అపోస్తులు మరి చెప్తోంది. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో
2వ అధ్యాయంలో 14వ వచనం నుండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి వీరు క్రీస్తు సువాసన అయి ఉన్నారు. చెప్తూ ఉన్నారు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటున్నారు. మరి దేవుని మాట ఆదాము హవ్వలకు ఏమై ఉంది అనంటే జీవపు వాసనగాను ఉంది, మరణార్థమైన మరణపు వాసనగాను ఉంది. దాన్ని మరి ఆజ్ఞను అతిక్రమింపనంత వరకు అది జీవార్థమైన జీవపు వాసనగా ఉంది, నిత్య జీవపు మాటగా ఉంది. ఎప్పుడైతే ఆ ఆజ్ఞను మీరుతూ ఉన్నారో ఆ దేవుని మాట, ఆ నిత్య జీవపు మాట వారికి ఏమవుతుందనే మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉంటుంది. నేటి కాలంలో కూడా దేవుని వాక్యము క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఏమై ఉంది అని అంటే అది మరి నశించుతున్నటువంటి వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉంది, రక్షింపబడేటువంటి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అపోస్తుడైన మరి యోహాను గారు పత్రికను రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. లోకాన్ని జయించాలని అంటే ఏమి విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లు మనకి ఏది చెబుతుంది, ఏది బోధిస్తుంది అనంటే దేవుని వాక్యం. అదే నిత్య జీవపు మాట. నిత్య జీవపు మాటలు ఎవరు బోధించారు అని అంటే అపోస్తులు బోధించారు. ఆ అపోస్తుల బోధే మనము అనుసరించాలి. అప్పుడు మనము దేవునికి కుమారులుగా నిలిచిన వారం అవుతాం. దేవుని వాక్యము ఏం చెప్తుందనంటే రక్షింపబడాలనంటే ఏం చేయాలి అని చెప్తుంది. ఏం చేయాలో చెప్తుంది. మరి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్ము ప్రతివాడును యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు అప్పగించినటువంటి పనిని మనం చూసినట్లయితే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలి, బాప్తిస్మం పొందాలి. రక్షణను గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. ఒకడు ఎలా రక్షింపబడగలడో దేవుని వాక్యం చెప్తుంది. ఒకడైన దేవుడు ఎవరో దేవుని వాక్యం చెప్తుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్తుంది. పరిశుద్ధాత్మ గురించి, ఆయన చేసినటువంటి కార్యక్రమం గురించి మన దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. ధర్మశాస్త్రం గురించి, కొత్త నిబంధన గురించి, అంటే పాత నిబంధన కొత్త నిబంధన గురించి, ఆత్మ నియమం గురించి, ధర్మశాస్త్రం గురించి మరి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. మనం పరిశీలన చేసినట్లయితే ధర్మశాస్త్రం మూలంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతునిగా తీర్చబడలేడు అని వాక్యం చెప్తూ ఉన్నటువంటి మాటను గ్రహించలేకపోతున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారు, కృపలో నుండి తొలగిపోయిన వారు అని ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంటే,
నేటి కాలంలో మరి అనేకులు దేనిని బోధించేటువంటి వారు గాను, దేనిని అనుసరించేటువంటి వారు గాను మనకు కనపడుతూ ఉన్నారు అని అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రానికి మరి లోబడి నడిచేటువంటి వారు గాను, దాని వలన నీతిమంతులుగా తీర్చబడగోరేటువంటి వారు గాను అనేకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. దేని వలన అంటే కలిపి చెరపబడిన బోధ వలన. ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడగోరు వారు ఎవరు? వారు క్రీస్తులను బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలను తొలగిపోయి ఉన్నారు అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో మరి కలిపి చెరపబడిన వాక్యము వలన మోసగింపబడేటువంటి వారుగా అనేకులు మనకు కనపడుతూ ఉన్నారు. మృతుల పునరుద్ధానం గురించి స్పష్టత లేదు, క్రీస్తు రెండవ రాకడను గురించి స్పష్టత లేదు, పరిశుద్ధాత్మ గురించిన స్పష్టత లేదు, ధర్మశాస్త్రం గురించి కూడా స్పష్టత లేదు, రక్షణను గూర్చే స్పష్టత లేదు. కలిపి చెరపబడినటువంటి వాక్యం, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటువంటి వారు మోసగాండ్రకు మరి అపోస్తలులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారుగా మనకు కనపడేటువంటి వారు అనేకులు మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి మరి నిత్య జీవపు మాటలు ఏవో మనము తెలుసుకోవాలి. పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మరి సర్వసత్యంలోనికి నడిపించాడు. అపోస్తలుల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటింపజేశాడు. ఆ ప్రకటింపజేయబడిన దేవుని వాక్యమే నిత్య జీవపు మాటలు. అవి మనకి ఏం తెలియజేస్తున్నాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలియజేస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభు అని తెలియజేస్తున్నాయి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపాడని తెలియజేస్తున్నాయి. తండ్రిని కుమారుడిని ఒప్పుకోవాలి, తండ్రిని తండ్రి గాను కుమారుని గాను ఒప్పుకోవాలని ఆ వాక్యం తెలియజేస్తుంది. అవే నిత్య జీవపు మాటలు. దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని అంటే మనము దేవుని వాక్యానికి లోబడాలి, క్రీస్తు బోధను వినాలి. క్రీస్తు బోధను విననటువంటి వాడు అపవాది కుమారుడు, క్రీస్తు బోధను వినేటువంటి వాడు దేవుని కుమారుడు. మరి ఇప్పటి వరకు మరి దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుని వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు బోధకు, అపోస్తలుల బోధకు మనం లోబడిన వారముగా ఉండి దేవుని కుమారులముగా నిలిచి దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవానికి వారసుముగా నిలిచేటువంటి గొప్ప భాగ్యము తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించును గాక. సహోదరులందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు.